Bharat, Namaste. Welcome to Telugu Popular TV. This is Moksha. Video start చేసే ముందు don't forget to like, share, comment and subscribe. Namaste Gurugaru. Happy Bharat, happy world, rich world, Jai Ho Bharat, Yatra for Bharat, Yatra for Vishwam. Welcome, welcome, like చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. గుడిలో అయినా బడిలో అయినా యూట్యూబ్లో అయినా గంట కొడితే మీకు గంటలాగా అయిపోతుంది. సో మీ జీవితం బాగా మృదంగా ఆనందంగా ఉంటుంది. ఈ విశ్వంకి లైక్ చేయడం, మీరు లైక్ చేయడమే. సో ఈ రోజు మనం చక్కగా తెలుసుకోబోతున్నాం మనీ పవర్ సిరీస్ లో నేమ్ ఇస్ ఫేమ్. ఈ రోజు మా బంగారు తల్లి డాక్టర్ ఓం మోక్షశ్రీ వరల్డ్ యంగెస్ట్ పిహెచ్డి హోల్డర్ గ్రాఫాలజిస్ట్ ప్రశ్నల మూట తీసుకొచ్చింది. ఏందో చూద్దాం. సో సి లెటర్ మీద నేమ్స్ పెడితే ఎలా ఉంటుంది అంతే సింపుల్ ప్రశ్న పట్టింది. ఎందుకంటే ఏ బి అయిపోయింది, సి లెటర్ మీద పేర్లు పెట్టుకుంటే ఎట్లుంటుంది, వాళ్ళ జీవితంలో సి అనే లెటర్ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అని తెలుసుకుందాం. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ అని కామెంట్ చేయండి. మళ్ళీ ఇలా చూడండి, గోల్డెన్ టైం స్టార్ట్ నా అనండి అయ్యా బాబు. తర్వాత ఈ లెటర్లు ఇవన్నీ ఫస్ట్ ఇది ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్ ఉండాలి. లైక్ చేసినారా? లైక్ చేయండి. మళ్ళీ మర్చిపోతారు. వీడియో అయిపోయిన తర్వాత అయ్యో అని బాధపడతారు కొందరు. నాకు బాగుందన్న బాధలో లైక్ మర్చిపోతారు, ఆనందంలో కూడా లైక్ మర్చిపోతారు. ఫస్ట్ లైక్ కొట్టారు అనుకోండి, ఓ పని అయిపోద్ది, 10 మందికి ఆ వీడియో వెళ్ళిపోద్ది. అంతే. మా బాధ మాది, మీ బాధ బాధ, సీత బాధ సీతది, పీత బాధ పీతది. మా యూట్యూబ్ ఛానల్ అందరికీ ఏముంటది, లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు చూడడం, ఇద్దరం సరిపోయినాంలేండి. ఓకేనా? రైట్. సో ఎవరి బాధ వాళ్ళది. కానీ ఈ బాధ మొత్తం తెలుసుకుందాం. సి బాధ. సి బాధ ఏం కాదు, మంచి బోధ. సో సి అంటేనే క్యాష్. క్యాష్ కరో అంటది, క్యాష్ కరో. నేను మాత్రం ఈ శిల్క పలకాలంటే, బాబా పన్ను శిల్క ఇది పలకాలంటే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకో అంట. అస్సలు పలక. ఎందుకు? క్యాష్ టు క్యారీ. తెలంగాణలో ఒక మోటు పదం ఉంది, పైసా పేకో తమాషా దేకో అంటే తెలుసా, డబ్బు పెట్టు ఆనందం పొందు. సో అందుకోసమే డబ్బు లేకుండా మీ జీవితంలో ఏ పని చేయలేరు. ఇది మాత్రం వాస్తవం. వాస్తవం అయితే ఎస్ గురుజీ అని కామెంట్ చేయండి. లేదు డబ్బు లేకుండా ఏమైనా చేయొచ్చు అంటే ఏమి చేయలేం. పప్పు కూడా ఉడకదు. ఎందుకంటే పప్పు ఉడక రావాలంటే కూడా డబ్బులే. మళ్ళీ కింద మంట పెట్టాలంటే కూడా డబ్బే. గ్యాస్ అవన్నీ, కట్టెలు ఇవన్నీ కొనుక్కోండి. అగ్గిపుల్లం ఉంటే అది కూడా డబ్బే. సో అందుకోసం మీ జీవితంలో సికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. క్యాష్. క్యాష్ అంటే డబ్బే కదా. సో ఆ విధంగా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ లాస్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ అన్నట్టు. హెల్త్ ఈజ్ లాస్, సంథింగ్ ఈజ్ లాస్. వెల్త్ ఈజ్ లాస్, నథింగ్ ఈజ్ లాస్. వెల్త్ అంటే డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు. అదే హెల్త్ పోతే కొంచెం నష్టపోయినట్టే, కొంచెం కానీ కొంచెం ఎక్కువనే. వెల్త్ ఈజ్ లాస్, నథింగ్ ఈజ్ లాస్. Health is loss, something is loss. If you lost your character, everything is loss. And C for character. అందుకోసం నేను ఎప్పుడు చెప్తాను పంచరత్నాల్లో, నేమ్ చేంజ్ చేసుకో, నేమ్ ఇస్ ఫేమ్, మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకో, తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ చేంజ్ చేసుకో, వెహికల్ నెంబర్ చేంజ్ చేసుకో, మ్యారేజ్ డేట్ చేంజ్ చేసుకో, ఇవన్నీ అంటాను. కానీ ఇది పంచరత్నాలు, పంచభూతాలు. ఇంకో 6వ ప్రాణం ఉంది. అదేంటి తెలుసా? క్యారెక్టర్ చేంజ్ చేసుకో ఫస్ట్, ఇవన్నీ తర్వాత. నీ క్యారెక్టర్ బాగలేదు, పొద్దుగాలు లేచి ఉదయం 6 గంటలు 5 గంటలు అయినా ఇంకా గమ్మగా పడుకున్నావు. క్యారెక్టర్ మార్చుకో బాయ్. యాటిట్యూడ్ అండ్ గ్రాటిట్యూడ్. ఈరోజు హాలిడే ఉన్నది, 10 గంటల దాకా పడుకుంటేవి. ఎట్లా? అట్లా కాదు. అది క్యారెక్టర్ మీరు ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటారో మీ జీవితంలో క్యాష్ వస్తుంది. క్యారెక్టర్కి క్యాష్కి చాలా సంబంధం ఉంది. క్యాష్ ఫ్లో జరుగుతుంది. సో అందుకోసమే ఫస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డైమండ్ ఇన్ యువర్ లైఫ్, యాటిట్యూడ్ అండ్ గ్రాటిట్యూడ్, క్యారెక్టర్. చాలా మంది న్యూమరాలజీ ఇది చేంజ్ చేసుకో, చేంజ్ చేసుకో, అది చేసుకో, ఇది చేసుకో అంటున్నారు. కానీ క్యారెక్టర్ చేంజ్ చేసుకోమని చెప్తలేరు. ఫస్ట్ చేంజ్ చేసుకోవాల్సింది క్యారెక్టర్. నా జీవితంలో నేను క్యారెక్టర్ చేంజ్ చేసుకున్నా, ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటా నేను. కాలానుగుణంగా అప్గ్రేడ్ అవుతా. అలా చేంజ్ చేసుకోవాలి. ఇక సి లెటర్ గురించి వెళ్ళిపోతాం. సి లెటర్ అది క్యారెక్టర్ గురించి అంత విలువ లేదు మీకు. క్యారెక్టరే ముఖ్యం. ఒక్కసారి క్యారెక్టర్ పోయిందనుకో, చూడండి చాలా ఫేమస్ పర్సన్లు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, సినీ ఫీల్డ్లో వాళ్ళందరూ క్యారెక్టర్ పోయిందనుకో ఎవడు అవకాశాలు ఇవ్వడు.
కంపెనీ క్యారెక్టర్ పోయిందంటే అసలు ఆ డెవలప్మెంటే ఉండదు. క్యారెక్టర్ పోయిందంటే బ్రాండ్ పోయినట్టే. బ్రాండ్ పోయిందంటే గ్రాండ్ లేదు, ఇక సెలబ్రేషనే లేదు. చాలామందిని చూశాను నేను. చాలా న్యూమరాలజిస్టులు వాళ్ళ బ్రాండ్ ఉంటారు, క్యారెక్టర్ పోయింది. ఇప్పుడు ఆబా జాబా దాబా అంటున్నారు అంతా, తెలుసు నాకు. సో ఒకప్పుడు కోట్లు సంపాదించినారు, ఇప్పుడు ఒక్కడు కూడా రావట్లేదు వాళ్ళ దగ్గరికి. ఎందుకు? క్యారెక్టర్ లూజ్ క్యారెక్టర్. సో అందుకని సి అనే లెటరు తప్పనిసరిగా మీ జీవితంలో ధనాకర్షణ లెటర్. ఇది ధనాకర్షణ లెటర్. ఎవరెవరి పేర్లున్నా చూద్దాం. చార్లీస్ చాంప్లిన్, చెస్, స్పోర్ట్స్లో చెస్, చిరంజీవి, చాగంటి కోటేశ్వరరావు, ఛత్రపతి శివాజీ, సో చంద్రబోస్, ఈ మధ్య ఆస్కార్ అవార్డు వచ్చింది కదా చంద్రబోస్. సో ఈ విధంగా చాలా చాలా పేర్లు ఉన్నాయి. కంపెనీ పేరు అంటే కంపెనీలో సి ఉంటుంది. చాణక్య, ప్రపంచవ్యాప్తంగా చాణక్య పాఠాలు ఎలా ఉన్నాయి చూడండి, ఆచార్య చాణక్య. సో అందుకు చరకుడు ఆయుర్వేదంలో. సో ఈ విధంగా సి. చాగంటి కోటేశ్వరరావు, ప్రవచన చక్రవర్తి. చంద్రబాబు నాయుడు, సిబిఎన్ అంటారు, సిబిఎన్, చంద్రబాబు నాయుడు. వా అపర చాణక్యుడు అంటారు రాజకీయంలో చంద్రబాబు నాయుడిని. ఎలా అంటారు తెలుసా? 1995 2000 ప్రాంతంలో, 90లో ప్రాంతంలో మొట్టమొదటిసారిగా హైటెక్ సిటీని నిర్మిస్తున్నప్పుడు బిలిగేట్స్ని కలవాలంటే వాళ్ళ అపాయింట్మెంట్స్ ఇవ్వలే. ఏందా బాబు, భారత్ అంతా డెవలప్ కంట్రీ కాదు, మీతో మాకు సంబంధం ఏందా బాబు. భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా బిలిగేట్స్ని కలవడానికి పోయింది మన చంద్రబాబు నాయుడు. సార్ ఇవ్వాలి సార్ మీరు అపాయింట్మెంట్, ఏం చేస్తారా మీరంతా అని వాళ్ళు అంత అవమానపరిచారు. సార్ జస్ట్ ఒక 15 నిమిషాలు ఇవ్వండి సార్, హాఫ్ అన్ అవర్ ఇవ్వండి సార్ అన్నారు. జస్ట్ హాఫ్ అన్ అవర్ 15 నిమిషాలు ఇస్తే 2 గంటలు వివరించారు. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు చేయడం వల్ల, ఆ సంబంధం వల్ల బిలిగేట్స్ ఇండియాకి వచ్చిండు. ఓన్లీ రీజన్ ఫర్ సి కనెక్టింగ్ ద పీపుల్ యార్. సో అందుకోసం మీ జీవితంలో సి అంటే చాగంటి కోటేశ్వర ఎంత బాగా చెప్తాడు, ప్రపంచ చక్రవర్తిగా ఎలా వచ్చాడు. ఆ విధంగా సి నారాయణ రెడ్డి. ఈ విధంగా మొత్తం చక్రవర్తి అంటే కూడా సిఏ. సో ఈ విధంగా సి అనే లెటర్కి మ్యాగ్నెట్ పవర్ వచ్చేసి 300 డిగ్రీస్, చాలా పవర్ ఉంటుంది. సి అనేది గురువు అంటే 3 అంటే ఓంకార స్వరూపం, అదృష్టకారకం. సో అందుకని అసలు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్తున్నాను కదా, ఇదంతా కీరో మోడర్న్ ఫాదర్ ఆఫ్ ద న్యూమరాలజీ. కీరో ఇస్ ద హీరో ఆఫ్ ది న్యూమరాలజీ. ఆయన పేరు కీరో. అసలు ఈ పేరులో పెట్టుకున్నాడు, ఇంకేం చెప్పాలి ఇంకా. సో అందుకోసమే హీరో ఆఫ్ ది న్యూమరాలజీ. సో ఈ చిరంజీవి, ఇలా చాలా మంది, శివశంకర వరప్రసాదే చిరంజీవిగా మారింది. సో ఈ విధంగా ఈ సి లెటర్ ఎవరెవరు పెట్టుకోవాలంటే 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, తర్వాత 30వ తారీఖులో పుట్టిన వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇక 1వ తారీఖు, 10, 19, 28 వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఎవరు పెట్టుకోకూడదు అంటే వీళ్ళు పెట్టుకోకూడదు. చెప్పు డాక్టర్ ఓమక్ష యోగశ్రీ. 6, 15, 24 వాళ్ళు పెట్టుకోకూడదు. ఎందుకంటే సి అనేది ఏంటంటే జూపిటర్, దేవతల గురువు. మరి 6, 15, 24 ఎవరు? రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. సో వీళ్ళు గమనించి మీ పిల్లల పేర్లు సి లెటర్లో పెట్టన్నా వద్దా, రవణ వద్దా, ఇలాంటి వద్దు, సందేహాలే వద్దు. డౌట్ ఉంటే అవుట్ మన సబ్జెక్ట్లో. సో అందుకు క్రిస్టల్ క్లియర్గా మీకు చెప్తున్నాను. సి అనే లెటర్ కంపెనీలకు కానీ, పిల్లలకు కానీ, మీ పాపకు కానీ, మీ బాబుకు కానీ, మీ భార్యకు కానీ, సో ఉంటే చాలా మంచిది. తర్వాత సి అనే లెటరు పేరు ఉండి, అమ్మాయి ఉండి, వి అనే లెటర్తో భర్త పేరు ఉంటే దేత్తడి పోషమ్మ గుడే. ఎందుకు? సి అంటే 3, వి అంటే 6. రాక్షసులు, దేవతలు, దన్న కొట్టుకోవడమే. అందుకోసమే కొన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. భార్య పేరు ఎలా ఉండాలి, భర్త పేరు ఎలా ఉండాలి, అపోజిట్ నేమ్స్ ఉంటే ఏం జరుగుతుంది. అంత మంచి జాతకాలే ఉంటాయి పెళ్ళేటప్పుడు. తర్వాత పేర్లలో ప్లాట్ఫామ్ లెటర్లు కొట్టుకుంటాయి.
కొట్టుకుంటాయి, తిట్టుకుంటాయి, దన్న ధర గుద్దుకుంటాయి యుద్ధంలాగా. సో అందుకోసమే పిల్లల పేర్లు, అన్నదమ్ముల పిల్లలు కూడా సరిగ్గా ఇట్లనే ఉండేసరికి కొట్టుకుంటారు అన్నదమ్ములు. అరే మంచిగానే పుట్టారు కదా భయ్, రోజు కొట్టుకుంటారు ఏంద్రా భయ్, వీళ్ళకి తిండి తక్కువనా లేకపోతే బట్టలు తక్కువనా పైసలు తక్కువనా ఏం తక్కువ భయ్ వీళ్ళందరికీ రోజు కొట్టుకుంటారు ఏంద్రా భయ్. అరే పేర్లలో గలత్ ఉంది, లెటర్లలో గలత్ ఉంది. గలత్ అంటే రాంగ్, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. సో అందుకోసమే మీ పిల్లల పేర్లు మళ్ళీ చెప్పాను కదా, బోర్ బావుల్లో పడిపోవడము, లిఫ్ట్లో ఇరకడము, ఎక్కడో పోయి లాస్ట్కి ఆ వాటర్ హీటర్ ఉంటుంది అలా అసలు బాగానే సేఫ్గా ఉంటుంది, పోయి ఆడ చేతిలో పెడతాడు అంటారు అన్నమాట. ఓ రే బంగారు కొండ రత్నందంటే ఆ ఏడ్స్ ఏముంటుంది, వాళ్ళ పేరు ఏదో ఉంటుంది సంటి బంటి దాంటి కాదా 13 నంబర్ వచ్చి ఉంటుంది అందులో నాని. లేకపోతే నాని ఇట్ అయిపోయాడు కదా సార్, మొన్ననే షాకులాగా ఉండేడు. ఈ ఒక్క ఇట్ కాక అన్ని ఇట్టేనా, చాలా ఇట్ అయినాయి సార్ ఈ మధ్య కాలంలో ఇట్ ఉంటాయి. కానీ నాని అని పిలవకండి, అది రివర్స్ నెంబర్. నాని, సోని, హని, పిన్ని, లడ్డు పిల్లల పేర్లు షార్ట్గా పిలవకూడదు. మా పాప పేరు ఓం మోక్ష యోగశ్రీ, ఏమంటుంది మేమోక్ష అంటుంది. ఇట్లా వైబ్రేషన్ తగ్గిపోతుంది. డాక్టర్ ఓం మోక్ష యోగశ్రీ వరలింగస్ట్ పిహెచ్డి ఇట్లా చెప్తుంటా కదా, నేనే చెప్తుంటా కదా, పాప చెప్పది దిస్ ఇస్ సైనింగ్ మోక్ష అంటే. అంటే వాళ్ళకి చిన్నగా ఉండాలి, చిన్నగా ఐఫోన్ లాగా, స్మార్ట్ ఫోన్ లాగా, మనమేమో ల్యాండ్ ఫోన్ లాగా చెప్తుంటాం. ఓకేనా, ఏదేమైనా వీర వెంకట సూర్య నారాయణ సత్యనారాయణ మూర్తి అని అంత పెద్ద దగ్గర పెట్టకండి, జస్ట్ ఏదో పెడితే అలా చిరంజీవి, బాబా పాండురంగం అలా ఉంటుంది పెట్టండి. మీ పాప పేరు పెట్టారు కదా ఓం గురుదేవ్, అట్లా ఓం గురుదేవ్ కాదు మా పాప పేరు, ఓం మోక్ష యోగశ్రీ. మా బాప పేరు ఇంతకుముందు ఓం గురుదేవ్ అని పెట్టాము. సో చాలా నీటి ప్రమాదం జరిగింది వెమ్లవాడలో, దాని తర్వాత విభుంబిన్ అని పేరు పెట్టాం. ఆ విభుంబిన్ అని పేరు పెట్టిన తర్వాత ఎవ్వరికి ఇంట్లేదు, తాత కూడా ఇంట్లేదు. అయ్యి నా ఇష్టం దేత్తడి పూసమ్మ కూడా అంటే అట్లా వాడే మొత్తం డిక్టేటర్ ఇక్కడ, అన్ని ఏటింగ్ బీటింగ్ అంతా వాడే చూసుకుని లావాదేవీలు అంతా. ఇప్పుడు కోట్లు సంపాదించడానికి కారణం వాడే, వాని చేతి టిక్ 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 ఆడుతుంటాయి ల్యాప్టాప్ మీద. ఒకటి సరిపోతుంది, 2 తెచ్చాము ఇంకా. సో అందుకని పేరే పెన్నిది, పేరే అఖండం, పేరే విజయం, పేరే అనంతం, పేరే శక్తి, పేరే భక్తి, పేరే ముక్తి, పేరే నష్టం, పేరే కష్టం, పేరే విడిపోవడం, పేరే విడాకులు. మీ పేరులో సర్వస్వం ఉంటుందండి. మీరు మీ ప్రపంచంలో ఈ పేరుతోటే మీరు ఎక్కడైనా ఇంటరాక్షన్ చేయగలుగుతారు. పేరు లేకపోతే అసలు ఏమీ లేదు మీ జీవితంలో. చిలకకి ఏమైనా పేరు ఉంటుందా, ఎలకకి మన పేరు ఉంటుందా? ఎక్కడ పేరు ఉండదు. చిలుకలు చిలుకలే అంటారు, కాకులు కాకులే అంటారు. ఏదో ఈ మధ్యకాలంలో ఆవులను పెంచుకున్నప్పుడు ఆవులకు పేర్లు పెడుతున్నాం, కృష్ణ, ధరణి, గోపిక ఇట్లా పెడుతున్నాం. ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ వేరే అయిపోయింది, కుక్కలు పెంచుకుంటున్నారు. కుక్కలు పెంచుకొని ఏ రాజు ఇట్లా. నేను అనుకున్నాను ఎవరినైనా పిలుస్తుండేమో అనుకున్నా, సట్టమని బయటకు వచ్చింది కుక్క పేరు రాజా. నేను అనుకున్నా ఏ రాణి అను, మళ్ళీ రానెత్తాను. ఇంకో కుక్క వచ్చింది, రాజు అంటే మో కుక్క, రాణి అంటే అడుకుక్క. వారు ఆయన కుక్కల పేరు రాజు రాణియా, ఇంకా నయం, ఇంకా బిస్కెట్ చాక్లెట్ అనలేవు. పేర్లు అలా పెడుతున్నారు, మంచి మంచి పేర్లు పెడుతున్నారు కుక్కలకు నక్కలకు వాళ్ళకి. కానీ పిల్లల పేర్లు మంచిగా పెడతలేదు, ఎందుకు పెట్టండి. ఓకేనా, థ్యాంక్ యూ. తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖు కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోర్సు జరుగుతుంది. ప్రతి నెల 10వ తారీఖు పామిస్ట్రీ హస్త సాముద్రికం అద్భుత రహస్యాలు నేర్పడం జరుగుతుంది. అంటే 10 రోజులు 10 రోజులు 10 రోజులు ఉంటాయన్నమాట ప్రతి కోర్సు. తర్వాత ప్రతి నెల 19వ తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాస్, నాలాగా మీరు ఎలా తయారు కావాలని, స్పీక్ అండ్ గెట్ రిచ్ అన్నట్టు. అదేవిధంగా ప్రతి నెల మనకు ఒక్క రోజు మాత్రం బేసిక్ మనీ పవర్ బేసిక్ క్లాస్ జరుగుతుంది. మే 14వ తారీఖు జరుగుతుంది. ఏప్రిల్ 23వ తారీఖు మనకు మనీ పవర్ క్లాస్ కూడా ఉంది అనమాట. సో ఈ విధంగా ప్రతి నెల ఒకటేసారి జరుగుతుంది. ఆన్లైన్ క్లాసులు కూడా మీరు ఇంకా తెలుసుకోవచ్చు. వివరాలు వాట్సాప్లో మీకు స్క్రోల్ అవుతుంది కదా నెంబర్, ఓన్లీ ఫర్ అపాయింట్మెంట్స్ కోసమే. ఊరికే డౌట్లకు మాత్రం నో ఆన్సర్. మీకు ఇక్కడ డౌట్ల కోసం ఏ ఆన్సర్ చేయబడదు, ఎందుకంటే మాకు అపాయింట్మెంట్స్ తీసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళకి సమాధానం చేయడానికి సమయం ఉండదు. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. సో చూసారు కదా, ఇది వాటి వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ డాక్టర్ డి ఓం మోక్ష యోగశ్రీ సైనింగ్ ఆఫ్.